హలో అందరికీ ఈరోజు అయితే చేపల పులుసుతో అయితే మేము ముందుకు వచ్చాను. ఏంటనుకుంటున్నారా, అమ్మ చేతి వంట. శుభ్రంగా చేపలను అయితే శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, ఇంకా 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మొత్తం కలిపేసుకుంది మా అమ్మ. అండ్ నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకొని దాంట్లోని ఆనియన్ని పొయ్యి మీదన్నా కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, మెంతు పౌడర్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాతకి ఒక కళాయి తీసుకొని దాంట్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకోండి. చింతపండుని అయితే ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడే కోసిన ఫ్రెష్ కరివేపాకు అయితే కోసేసుకున్నాను. బయట అయితే వర్షం ఫుల్ వస్తుంది. సో ఆనియన్స్, ఆయిల్, పచ్చిమిర్చి, ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ పేస్ట్, వాటిని కూడా వేసేసుకొని మొత్తాన్ని బాగా పెట్టుకుని నేను 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా గ్రేవీ అయితే వస్తుంది. ఫస్ట్ ముక్కలలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఇందా మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్, దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అండ్ ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందాక కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే దాంట్లో ఇలా బాగా కలిపేసుకోవాలి. రసం వచ్చేలాగా తర్వాత మనం మూత పెట్టి దాంట్లో పోసుకున్న తర్వాత చింతపులుసు ఇలా కదా క్లాత్ అయితే 2 వైపులు పట్టుకొని ఇలా అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాతకి సన్నటి సెగ మీద బాగా ఉడికించుకున్న తర్వాతకి కొద్దిగా గరం మసాలా పౌడర్, ఇంకా ధనియా పౌడర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి.